లేదు. ఈ రోజు మేము పొత్తు పెట్టుకునండి. రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయొచ్చు. అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకెప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకెప్పుడు గుర్తొస్తాడని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అలాంటి కుటుంబం ఈరోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు. కొంతమంది స్వార్థంతో అటు ఇటు పోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఆదరిస్తుంది పార్టీ, గౌరవిస్తుంది పార్టీ. అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కపట్రాల కుటుంబం, ఇక్కడే బుజ్జమ్మ ఉంది, ఆయన కుమార్తె, ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా. కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆవిడ్ని వారి భర్తకు డోన్ ఇచ్చాం. అందరికి ఒక్కొక్క ఇక్కడ పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో కోట్ల సుజాతమ్మ గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను. వారు కూడా సహకరిస్తారు. వారి అభిమానులందరికీ హామీ ఇస్తున్నా. ఆవిడకి కూడా న్యాయం చేస్తాం. వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను. కర్నూలు జిల్లానే వెనుకబడిన జిల్లా. కర్నూలు జిల్లాలో వెనుకబడింది ఆలూరు తాలూకా, ఆలూరు నియోజకవర్గం. అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం, ఒక జవాబుదారీతనం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం, అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఆలూరులో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా. తమ్ముడు జెండా దించాలి చెప్పారు, 2-3 సార్లు చెప్పారు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూడండి, ఈ జగన్ రెడ్డి అహంకారంతో, దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకి వచ్చి మీ నెత్తిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు.